నమస్తే, వెల్కమ్ టు సాక్షి క్యాంపస్ కనెక్ట్. ఇవాల్టి క్యాంపస్ కనెక్ట్లో మనం జి పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కర్నూలులో ఉన్నాం. నాతో పాటు ఈ కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా ఉన్నారు. సో ఈ క్యాంపస్ కనెక్ట్ కార్యక్రమం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే యూత్ని పాలిటిక్స్కి కొంతవరకు కనెక్ట్ చేయడం. గతంలో యూనివర్సిటీస్ కాలేజెస్ నుంచి మనకి చాలామంది నాయకులు వచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఆ నంబర్ చాలా తగ్గిపోతుంది. అదేవిధంగా ఓటేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్లో మనం పోల్ పర్సంటేజ్ చూస్తే 40% మించట్లేదు. సో చదువుకున్న వాళ్లే ఎక్కువగా ఓటేయని వాళ్ళు కూడా అవుతున్నారు. ఇలాంటి వాటిని కొంతవరకు చెక్ పెట్టే ప్రయత్నమే క్యాంపస్ కనెక్ట్. సో జనరల్లీ మనం యూత్ని ఇన్స్పైర్ చేస్తే కనుక వాళ్ళు వాళ్ళ గ్రామాన్ని, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో అందులో భాగంగానే మనం యువతని పలకరించబోతున్నాం. రాజకీయాలపైన వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉంది, ఈ అన్ని అంశాల గురించి ఈ కాలేజ్ స్టూడెంట్స్తో మాట్లాడదాం. రండి. ఎంతమందికి మీలో ఓటర్ ఐడి ఉంది అండ్ ఓటు హక్కు, ఓటేయాలనుకుంటున్నారు? ఎంతమంది? ఆల్మోస్ట్ అందరూ. ఓకే, అందరూ ఓటేయడానికి రెడీగా ఉన్నారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే ఎవరు లేరు. ఫస్ట్ క్వశ్చన్, మీరు ఒక లీడర్ని ఎన్నుకోవాలి అంటే వాళ్ళలో మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉంటే వాళ్ళని లీడర్ కింద ఎలెక్ట్ చేసుకుంటారు? ఒక లీడర్కున్న బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ వచ్చేసి సెక్యులర్ థాట్స్ ఉండాలి. He should focus on women empowerment. There should be no corrupt leaders. And education, students, youth education మీద ఎక్కువ ఫోకస్ పెట్టే లీడర్ మనకు కావాలి. కాస్ట్ అండ్ మనీ చాలా ఎక్కువ అవుతున్నాయి కదా ఈ మధ్య, దాని గురించి ఏం చెప్తారు? ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద లీడర్ దట్ వి చూస్. సో ఓట్ అనేది మా ఫండమెంటల్ రైట్. సో ఇట్ ఈస్ అవర్ రైట్ టు చూజ్ అవర్ లీడర్. సో అలాంటి ఒక మంచి ఆపర్చునిటీ మనం లూజ్ చేసుకోకుండా ఓట్ చేయడం అనేది మన లక్ష్యం. ఓట్ వేయకపోతే వాళ్ళకు క్వశ్చన్ చేసే హక్కు ఉంటుందా, ఉండదా? ఓట్ చేయకపోతే నా పర్సనల్ అభిప్రాయం వాళ్ళకి క్వశ్చన్ చేసే హక్కు అయితే ఉండదు. మనకి లీడర్ అంటే తనకి ఒక విజన్ ఉండాలి అండ్ ఈ షుడ్ బి ఎడ్యుకేటెడ్. తన వే అనేది వెళ్ళిపోకుండా తను ఎలాగైతే అభివృద్ధి పెట్టాలని అనుకుంటారో అలాగా చేయగలగాలి. విజన్ అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి ఒక లీడర్లో. సో అందరినీ ఓట్ చేయమని చెప్పడానికి ఏం చెప్తాను? అందరూ ఓట్ చేయాలి బికాస్ వాళ్ళ ఒపీనియన్ లైక్ ఎవరు పర్ఫెక్ట్ అని చెప్పలేం. డెవలప్మెంట్ చేసే దాంట్లో కొన్ని మిస్టేక్స్ అన్నీ ఉండొచ్చు. బట్ అమాంగ్ ఆఫ్ దిస్ వాళ్ళకు రియల్ నాలెడ్జ్ ఉన్నదాన్ని బట్టి అండ్ వాళ్ళు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలరు వాళ్ళు చెప్పినవి, దాని బేసిస్ మీద మనకు కూడా ఒక అభిప్రాయం అయితే వస్తుంది. సో అలాగా వాళ్ళు ఓట్ చేసేయచ్చు. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంతకు ముందు జనరేషన్స్ తీసుకుంటే యూనివర్సిటీస్ నుంచి, కాలేజెస్ నుంచి లీడర్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎందుకని అది తగ్గిపోయింది? పాలిటిక్స్ ఈరోజు ఎవరు స్టూడెంట్స్ ఒక ప్రొఫెషన్ లాగా చూడడం లేదు. ఎందుకంటే ఇట్స్ బికమింగ్ సో మిస్యూజ్ అండ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ బ్లాక్ థింగ్స్ ఇన్ దాట్ అండ్ పీపుల్ ఆంట్ ఈవెన్ థింకింగ్ ఇట్ యాజ్ అ ప్రొఫెషన్. అండ్ ఒకవేళ ఇది మళ్ళీ కనెక్ట్ కావాలంటే స్టూడెంట్స్ టు పాలిటిక్స్, దెన్ ఆల్ ద పాలిటీషియన్స్ షుడ్ సపోర్ట్ ది ఎడ్యుకేటెడ్ మెంబర్స్. యువత అనేది రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది ప్రస్తుత సమాజంలో. వాళ్ళు వచ్చి సామాజిక భద్రత కానీ, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కానీ, వారి స్వావలంబన కానీ, వారి స్వేచ్ఛకు మరియు రాష్ట్ర అభివృద్ధికి, సమాజం అభివృద్ధి చెందడానికి, ఉద్యోగ కల్పనకు, ఇలా ఎన్నో అంశాలలో యువత ముందుకొచ్చి వారి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం. రాజకీయాల్లోకి ఎందుకు రావట్లేదు అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక స్టూడెంట్ని రేజ్ చేసే విధానంలో చిన్నప్పటి నుంచి నువ్వేమవుతావు అంటే, ఒక రాజకీయ నాయకుడు అంటే వద్దు నాన్న, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక టీచర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలని ఒక ఇనీషియల్ ఏజ్ నుంచే పేరెంటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి వద్దు అంటే చాలా విమర్శలు ఉంటాయి, అది సేఫ్టీ కాదు అని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. కొన్నిసార్లు ఇది నిజం అనిపిస్తుంది, ఎందుకంటే జరిగే విధానాలు, అక్కడ జరిగే విషయాలు అనేవి చాలా ఇంపాక్ట్ చేస్తాయి ఒక స్టూడెంట్ మైండ్ని కూడా. సో ఎందుకు స్టూడెంట్ వెళ్ళట్లేదు అంటే, ఎందుకు మనకు రిస్క్, మనం సేఫ్ అవుదాము, మనం ఫస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే శాలరీ తీసుకుంటున్నామా, లైఫ్ని లీడ్ చేస్తున్నామా అని ఉన్నారు. ఇది మన కంట్రీ, మనం రూల్ చేసుకోవాలి అన్న మెంటాలిటీలో ఎవ్వరూ వెళ్ళట్లేదు. దట్ మే బి ద పేరెంటింగ్ అండ్ దట్ మే బి ద
ఎవ్రీథింగ్ లైక్ ఒక సొసైటీని అలా బిల్డ్ చేస్తున్నాము. సో ఆ థింకింగ్ మారాలి. అండ్ ఒక లీడర్ ఎలా ఉండాలి అంటే ఒక విజన్ ఉండాలి. ఈ రోజు గురించే కాదు, కమింగ్ ఒక 10 years తర్వాత కూడా ఆలోచించాలి. ఈరోజు నేను చేసే ప్రతి పని నా ఫ్యూచర్ని ఇంపాక్ట్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఏ లీడర్ అయితే ఆలోచిస్తాడో హీ విల్ బి ద విజనరీ లీడర్ అని చెప్పచ్చు. మీలాంటి వాళ్ళందరూ పాలిటిక్స్లోకి వస్తే కొంతవరకు మార్పు వస్తుంది యూత్ అనేది. బట్ తను చెప్పినట్టు చాలా హెక్టిక్గా ఉంటుంది. అవును, ఇటువంటి ఇదో ఏం చేయాలి కాలేజెస్ కానీ గవర్నమెంట్స్ కానీ? ఖచ్చితంగా నేను ఈ విషయం ఏం చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు పర్సనల్గా నాకే పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. లైక్ నేను చాలా చూస్తాను, తెలుసుకుంటాను ఎవరు ఏం చేస్తారు. బట్ నేను ఒక రోల్ తీసుకోవాలి అందులో అంటే ఖచ్చితంగా నేను ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వేస్తాను. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ వల్ల కొన్ని కొత్త స్కీమ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాలేజ్ అనుకుంటే, ఈ కాలేజ్ నుంచి అట్లీస్ట్ ఒక లీడర్ని అట్లీస్ట్ 2 yearsకి ఒకసారి కూడా మనం పరిచయం చేసి చూద్దాము నేషన్కి. అది ఎలాంటిదైనా కావచ్చు, ఒకరిని ఇన్పుట్ ఇచ్చి చూద్దాము అండ్ హౌ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ అనేది అర్థమవుతుంది అనేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాలేజ్ ఉంది, నేను నా కాలేజ్ని రిప్రజెంట్ చేస్తూ ఒక స్టూడెంట్, అవుట్ గోయింగ్ స్టూడెంట్ లాగా వెళ్ళినప్పుడు నేను రాజకీయాల్లో నా భవిష్యత్తు బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, బట్ ఒక చేంజ్ అయితే చూస్తాం కదా. సో ఇలా స్టూడెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేస్తూ తీసుకొని వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. చాలామంది ఓటేయాలి అంటే డబ్బులు తీసుకుంటారు, ఇస్తారు కూడా. లేకపోతే కాస్ట్, నా కాస్ట్కి సంబంధించిన వాళ్ళకే ఓటేయాలి, లేదంటే నా మతానికి సంబంధించిన వాళ్ళకే ఓటేయాలి. ఎమ్మెల్యేను ఎంపీను ఎలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఏం చూడాలి? అండ్ క్యాస్ట్ అండ్ మనీ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాయి? ఫస్ట్ అదొక తప్పు. ఎందుకంటే నీ క్యాస్ట్కి నువ్వు వేసుకోవడం ఇదంతా కాదు థింగ్. ఎవరు ఫ్యూచర్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. లైక్ ఇప్పుడు పీపుల్కి కావాల్సింది ఐటీ జాబ్స్ ఎక్కువ కావాలి. సో ఎవరైతే ఫ్యూచర్ సెక్టర్ మీద వర్క్ ఎక్కువ చేయగలరో అలాంటి లీడర్స్ని ఎన్నిక చేసుకోవాలి. లైక్ ఇప్పుడు మనకంటే తెలుసు లైక్ యూత్కి, బట్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. లైక్ దే విల్ సే ఎవరైతే మనకు ఎక్కువ అమౌంట్ ఇద్దామో వాళ్ళకు ఓటేద్దాం, లేదు హీస్ అవర్ క్యాస్ట్ యూ హ్యావ్ టు ఓట్ హిమ్ అంటే మా జనరేషన్కి కూడా అలా మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ యాజ్ ఎ యూత్ వీ హ్యావ్ టు సీ దెమ్ లైక్ మమ్మ దిస్ ఈజ్ రాంగ్. మనము ఎవరైతే మనకి డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళకు ఓటేస్తే ఈవెన్ మా తరంకి ఫ్యూచర్ ఉంటుంది, వచ్చే తరాలకు కూడా ఫ్యూచర్ ఉంటుంది. సో జస్ట్ డోంట్ మిస్యూజ్ యువర్ ఓట్. అండ్ మీ పేరెంట్స్కి కూడా మిస్యూజ్ అవ్వకుండా మీ ఓట్ని మీరు చూపిస్తేనే ఫ్యూచర్ విల్ బి గ్రేట్. ఓటర్ ఐడీస్కి యూత్ అప్లై చేస్తున్నారన్నా కూడా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో నువ్వు ఓట్కి అప్లై చేయి, మన ఫ్యామిలీకి ఇన్ని డబ్బులు వస్తాయి, నువ్వు సో నెక్స్ట్ మీ తమ్ముడు కూడా ఇలా అవేర్నెస్, ఇలా పేరెంట్స్ అవేర్నెస్ ఇస్తున్నారు తప్ప ఈ లీడర్కి ఎంచుకుంటే మన నేషన్, మన స్టేట్ ఇలా డెవలప్ అవుతుంది అని అవేర్నెస్ ఇవ్వట్లేదు. సో యూత్ ఓట్ క్యాస్ట్ చేసే ముందు హౌ ద లీడర్ ఈజ్ డెవలపింగ్ అవర్ స్టేట్ ఆర్ హౌ వీఆర్ గెట్టింగ్ డెవలప్డ్ బై దిస్ లీడర్ అనేది చూడాలి. ఒక లీడర్ని ఎంచుకుంటున్నామంటే వాట్ కైండ్ ఆఫ్ విజన్ హీ ఈజ్ హ్యావింగ్ టు డెవలప్ ద నేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు ఓట్స్ వేసేటప్పుడు లీడర్స్ కూడా ఓట్స్ కావాలి అంటే దే విల్ కమ్ to each and every person, they'll visit each and every area and they'll ask for votes. Votes ainaka some people think that these leaders won't see our development. They say they just go on doing their own development anna thought lo kuda kontamandi untaru. So they think enduku manaki development lenappudu manam enduku vacheyali antaru. So prati okkarki what the government is providing, what benefits we are getting anna awareness prati okkar varaku vellela చూడాలి. అంతే కాకుండా ఇప్పుడు యూత్ స్టూడెంట్స్కి మన స్టేట్ గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఫారిన్స్కి వెళ్ళి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి విదేశీ విద్యా దీవెన అని ఇస్తున్నారు. ఇలా యూత్ బయటికి వెళ్ళి చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళు మన ఏ స్టేట్ మనకు హెల్ప్ చేసింది, వాట్ హూ హెల్ప్డ్ us టు గెట్ into this stage అని గుర్తించుకోండి. సో వీ నీడ్ టు ఓట్, వీ నీడ్ టు గివ్ ఓట్స్, వీ నీడ్ టు రిప్రజెంట్, వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ మదర్ ల్యాండ్. సో తను చెప్పినట్టు ఇందులో ఎంతమందికి విద్యా దీవెన వస్తుంది మీ కాలేజ్లో, ఇక్కడున్న స్టూడెంట్స్లో? ఈ స్కీమ్లో వచ్చే డబ్బులు మీకు ఇంట్లో పేరెంట్స్కి వాళ్ళు ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా ఉండడానికి హెల్ప్ అవుతుందా? చాలామంది పేరెంట్స్, చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అంటే ఒకరు ఇంట్లో 2-3 ఉన్నారు అంటే ఒకరు చదువుకుంటే చాలు, ఇంకొకరు వద్దు పనిలో వెళ్తే బాగుంటుంది, లేకపోతే ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్ళి ఒక స్టేజ్ వచ్చాక, సర్టెన్ స్టేజ్ వచ్చాక పెళ్లి చేసేస్తే అయిపోతుంది అని అనుకుంటారు. అలాంటి పేరెంట్స్కి, అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న మెంబర్స్కి ఇలాంటి వసతి దీవెన, విద్యా దీవెన అన్న స్కీమ్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా వాళ్ళు చాలా తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా దీవెన ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు గవర్నమెంట్, వాళ్ళు
వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసి పిల్లల్ని చదివించే స్టేజ్లో ఇంకా పెంచే స్టేజ్లో ఉంటారు. అలాగే ఇప్పుడు ఎవరైనా ఫైనాన్షియల్గా డిక్రీజ్గా ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళు చదువుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళ డ్రీమ్స్ని ఆయిల్ చేసుకోకుండా ఉండడానికి ఇలాంటి స్కీమ్స్ అనేవి ఎక్కువ ఉపయోగపడతాయి. సో మీ చుట్టుపక్కల ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అలా? అంటే పేరెంట్స్ వద్దు చదివించకూడదు అనుకున్న టైంలో ఇలా రియంబర్స్మెంట్ రావడం, చదువుకున్న కేసెస్ ఏమైనా ఉన్నాయా? మా ఏరియాలో అంటే చాలామందికి వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ సిస్టర్స్ వరకు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే ఓకే వద్దు ఇంకా పెళ్ళి చేసేద్దాం ఆడపిల్లలు కదా అన్న థాట్లో ఉండేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ స్కీమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి వాళ్ళ పిల్లల్ని చదివించడం, కాలేజ్కి పంపించడం అలాంటివి చేస్తున్నారు. గవర్నమెంట్ ఇలాంటివి ఏ విధమైన ఎడ్యుకేషన్ పరంగా స్కీమ్స్ ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేసినా కానీ హెల్ప్ఫుల్ అవుతుంది పూర్ పీపుల్కి వాళ్ళ ఫైనాన్షియల్ క్రైటీస్ నుంచి బయటపడడానికి. మై బోత్ పేరెంట్స్ ఆర్ గవర్నమెంట్ టీచర్స్. చాలామంది ప్రైవేట్ స్కూల్ వెళ్ళే పిల్లలు గవర్నమెంట్ స్కూల్ వచ్చి జాయిన్ అవుతున్నారు. బికాస్ ఈ ఫీజెస్ అనేటివి తగ్గుతాయి అండ్ ఇలా వస్తున్నాయి వసతి దీవెన. నాకు రావు కానీ మా పేరెంట్స్ రోజు డిస్కస్ చేసుకుంటుంటారు ఇంట్లో. అప్పుడైతే ఆ పాతకాలంలో మనమే ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగేది ఉంటుండే మెథడ్, జాయిన్ చేయండి ఇలా గవర్నమెంట్ స్కూల్లో. ఇప్పుడు ఆ మెథడ్ లేకుండా ఇట్లా పేరెంట్స్కే తెలిసి వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చేరితే డబ్బులు వస్తున్నాయి, ఫ్రీగా క్లోత్స్, బుక్స్ అన్నీ వస్తున్నాయి. మన పిల్లలు ఎందుకు పనికి పిలుచుకొని వెళ్ళడం, లేదంటే ప్రైవేట్ స్కూల్లో అంత దూరం పల్లెటూరు నుంచి చాలా దూరం వెళ్ళి ట్రావెల్ చేయాలి, అంత దూరం పంపించడం ఎందుకు, ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి బెటర్ అని చెప్పి చాలా మంది జాయిన్ అవుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్. ఏమైనా చేంజెస్ ఉన్నాయా అక్కడ? మీ ఊర్లో ఉన్న స్కూల్లో ఏదైనా మారిందా? ఇప్పుడు స్కూల్స్ కూడా చాలా డెవలప్ చేస్తున్నారు. ఐ మీన్ ఇప్పుడు కామర్స్ స్కూల్స్ అని స్కూల్స్లో కూడా ఇప్పుడు చాలా మంది స్కూల్స్ టీచర్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. మొన్న రీసెంట్ మా కాలేజ్లో టెక్నికల్ ట్రైనింగ్. ఐ మీన్ లైక్ టీవీలో ఎలా చూపించాలి పిల్లలకి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలా ట్రైనింగ్ చాలా ప్రైవేట్ కాలేజెస్లో ఇప్పించారు. సో దట్ ఈస్ ఇంప్రూవ్మెంట్ అలాట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ విత్ టీచర్స్ ఆల్సో. అంటే టీచర్స్కి ఇప్పుడు అన్నీ నేర్పిస్తున్నారు ఈ జనరేషన్కి తగ్గట్టు ఎలా ఉండాలి. సో దట్స్ ఇట్స్ గుడ్. అండ్ టెక్స్ట్ బుక్స్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఎంతవరకు యూజ్ అవుతున్నాయి స్టూడెంట్స్కి? మీ పేరెంట్స్ టీచర్ కాబట్టి నేను అడుగుతున్నాను. టెక్స్ట్ బుక్స్ అనేది ఒకవైపు ఇంగ్లీష్ మెథడ్ ఉంటుంది, ఒకవైపు తెలుగు మెథడ్ ఉంటుంది. సో పిల్లలకి అర్థమయ్యేటట్టు మనం ఇంగ్లీష్ మెథడ్లోనే టీచ్ చేస్తాం, కానీ వాళ్ళకి ఇంటి దగ్గర వెళ్ళి చదువుకునేటప్పుడు తెలుగు మెథడ్ ఉంటుంది. సో అది ఇంగ్లీష్ మనం టీచ్ చేసినా కానీ వాళ్ళకి ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు చదువుకోవడానికి తెలుగు మెథడ్ ఉంటుంది. సో దట్స్ వెరీ గుడ్ ఐడియా. మా పేరెంట్స్ కూడా ఇద్దరు గవర్నమెంట్ టీచర్సే. అంటే నేను గమనించింది ఏంటంటే చాలామంది పూటకి తిండి లేని వాళ్ళు కూడా పిల్లలకి అవును స్కూళ్ళకి పంపిస్తే అక్కడ మధ్యాహ్న భోజన పథకం ఉన్నాయి, అక్కడ పోయి న్యూట్రిషనల్ ఫుడ్ తింటారు. వాళ్ళకి అంటే వాళ్ళు పిల్లలు గ్రోత్లో కూడా అది హెల్ప్ అవుతుంది. వాళ్ళు మెంటల్ గ్రోత్ కాకుండా ఫిజికల్ గ్రోత్ హెల్ప్ అవుతుంది. మళ్ళీ అది కాకుండా పిల్లలకి ఇప్పుడు తను చెప్పినట్టు ఒక సైడ్ ఇంగ్లీషు ఇంకో సైడ్ తెలుగు ఉంటుంది కదా టెక్స్ట్ బుక్. అట్లా కాకుండా ఈ మధ్య నేను చూసిందంటే QR కోడ్స్ వస్తున్నాయి. పిల్లలకి ట్యాబ్స్ పంచడం, ట్యాబ్స్ నుంచి స్కాన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఈజీగా వీడియో లెసన్స్ చూడడము. అలా పిల్లలకి డౌట్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు క్లారిఫై అంటే లేదు రేపు పొద్దున్న వరకు టీచర్కి వెళ్ళి అడగాలి అనే లేకుండా నేను ఇప్పుడు వాళ్ళు ట్యాబ్స్లో స్కాన్ చేసుకొని చూసేయచ్చు. ఎప్పటికప్పుడు నేర్చుకునే పిల్లలు ఎంతజంతో ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు నేర్చేసుకుంటున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ ఎడ్యుకేషన్ బేసిస్లో వస్తున్నవి కానీ పెన్షన్స్ కానీ ఇవి ఎంతవరకు యూజ్ అవుతున్నాయి? పెన్షన్స్ విషయంలో అయితే అఫ్ కోర్స్ డెఫినెట్గా యూజ్ అవుతున్నాయి. ఎందుకంటే పెన్షన్స్ ఇచ్చేదే వారు ఎటువంటి పని చేయలేరు ఆ వయసులో. ఆ వయసులో వారికి కావాల్సిన మెడిసిన్స్ కావచ్చు, వాడికి ఉన్న లయబిలిటీస్కి ఖర్చులు ఇంట్లో వాళ్ళు ఆధారపడకుండా. అండ్ స్టూడెంట్స్కి వచ్చే స్కీమ్ ఇప్పుడు చెప్పుకుంటే విద్యా దీవెన, వసతి దీవెన, నిజానికి చెప్పుకుంటే ఇవి చాలా అద్భుతమైన స్కీమ్స్. ఎందుకంటే ఏ పేద విద్యార్థి అయినా ఒకటే తరంలో విద్యను అందుకుంటున్నారంటే కారణం ఇదే. కానీ విద్యార్థి ఈ ఫ్రేస్లో ఇబ్బంది పడుతున్నాడని చెప్పొచ్చు కొంచెం. ఎందుకంటే డైరెక్ట్ కాలేజెస్లోకి పడిపోతే అమౌంట్, ఎటువంటి ప్రెషర్స్ కానీ కాలేజెస్ నుంచి పడదు వాళ్ళకు. సో డైరెక్ట్గా పడిపోతే ఇండివిజువల్గా అతడు ఎటువంటి స్ట్రెస్ ఫేస్ అవ్వడు. సో తన రియంబర్స్మెంట్ తీసుకొని చదువుకోగలుగుతాడు. అర్బన్ పాలిటిక్స్లో ఎవ్వరూ ఓటేయట్లేదు. బీటెక్ చదువుకున్న వాళ్ళే డైరెక్ట్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత మాకు అసలు ఓటేయాల్సిన అవసరం లేదు, మాకు స్టేట్ అవసరం. కానీ ఫేస్బుక్ పోస్టులు లేకపోతే ట్విట్టర్ పోస్టులు, ఇన్స్టాగ్రామ్లో మాత్రం గవర్నమెంట్స్ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు. సో ఓటైన వాళ్ళకి ఆ హక్కు ఎలా వస్తుంది?
ఓటు ఎందుకు వేయాలి? ఎవరు చెప్తారు, ఎవరు మాట్లాడతారు? యూత్ కూడా వాళ్ళు జాబ్స్ వచ్చిన తర్వాత ఐటీ సెక్టార్స్ ఏవైతే వాళ్ళు చూస్ చేసుకుంటున్నారో వాళ్ళు హైదరాబాద్, బెంగళూరు అని అదర్ కంట్రీస్ కానీ అదర్ స్టేట్స్కి కానీ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఓట్ని వినియోగించుకోవడానికి మళ్ళీ వాళ్ళు దే వాంట్ టు కమ్ వాళ్ళ విలేజ్కి వచ్చి దే వాంట్ టు ఓట్ ఎలెక్ట్ చేసే టైంలో కూడా ఒక లీడర్కి ఫ్యూచర్ విజన్ ఏంటుంటుంది, నెక్స్ట్ తినకి మనం ఓట్ చేస్తే నెక్స్ట్ 5 years తిని ఏం చెయ్యగలడు, తనకి ఎలాంటి విజన్ ఉంది, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎట్లున్నాయి చూసి వాళ్ళని ఎలెక్ట్ చేయాలని అడుగుతున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఓట్ అనేది ఎవరు వేయట్లేదు, ఐ మీన్ అదర్ స్టేట్స్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు వచ్చి ఖచ్చితంగా వాళ్ళ ఓట్ని వాళ్ళు వినియోగించుకోవాలి ఖచ్చితంగా. పాలిటిక్స్కి ఉండాల్సిన మెయిన్ లక్షణం ఏదంటే ప్రజలపైన ఒక అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఒక మీటింగ్ అరేంజ్ చేసి అక్కడున్న కార్యకర్త పార్టీ వాళ్ళతో ప్రజలకు కష్టాలు చెప్పండి అంటే ఏ విధంగా చెప్పగలుగుతారు మ్యామ్? పాలిటిక్స్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ప్రజల మధ్య తిరిగితేనే వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క నష్టాలు, వాళ్ళకి ఏ విధంగా బాధలు ఉన్నాయి, వాళ్ళకి చేయాల్సిన అవసరం ఏముంది, చేయకూడని అవసరం ఏముంది, అండ్ వాళ్ళు పెట్టిన స్కీమ్స్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎంతవరకు అందుతున్నాయి అనేది తెలుస్తాయి మ్యామ్. సో దట్ ఈస్ మై ఒపీనియన్. అండ్ జనాల్లో ఉండాలి లీడర్స్. ఎస్ మ్యామ్, జనాల్లో ఉండాలి. అండ్ నాకు నచ్చిన రాజకీయ పార్టీ ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంటారు వేర్ ఇస్ డెవలప్మెంట్ అని. డెవలప్మెంట్ అనేది పెద్ద పెద్ద కట్టడాలు కడితే రాదు మ్యామ్, పేదరికాన్ని దూరం చేస్తే డెవలప్మెంట్ వస్తుందని నా అభిప్రాయం. సో అంటే బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తారు. నీకు అలాంటివి ఏమైనా ఇన్సిడెంట్స్ కనిపించాయా? ఏమైనా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయిన పరిస్థితి ఇప్పుడు ఈ స్కీమ్స్ కానీ లేకపోతే కొంచెం ముసలి వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం ఏమైనా యూజ్ కనిపిస్తుందా? ఖచ్చితంగా మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న అధికార పార్టీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే తీసుకుంటే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఉన్నారు. ఆయన ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క మనిషిని ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క కష్టాలు మీకు ఏ విధంగా బాధలు ఉన్నాయని ప్రతి ఒక్కరి అక్కడే తెలుసుకొని అక్కడే సాల్వ్ చేస్తున్నారు మ్యామ్. సో ఇలాంటి రాజకీయ నాయకులు మనకి అవసరం మ్యామ్. నా పేరు అజర్ మేడం. ఓకే. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం. ఎందుకంటే అతను ప్రవేశపెట్టిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి ఎన్నో చాలా ఉన్నాయి. 108 అంబులెన్స్ ఇప్పుడు డైల్ చేస్తే ఎలా వస్తున్నాయో అవన్నీ ముందుగా అతనే ప్రవేశపెట్టినారు. ఇంకో నాయకుడు ఎవరంటే ఎన్టీఆర్. ఆయన కూడా చాలా యూనివర్సిటీస్ అన్ని కాలేజెస్ కట్టించారు. స్టూడెంట్స్కి చాలా మంచి స్కీమ్స్ అందేటట్లు చూస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న గవర్నమెంట్ స్కీమ్స్లలో నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఎక్సలెంట్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది లభిస్తుంది. వాళ్ళకి ల్యాప్టాప్స్, ట్యాబ్స్ అనేవి అందుతున్నాయి. వాళ్ళకి ఫుడ్ బాగా అందుతున్నాయి. నేను రీసెంట్గా విజిట్ చేసినాను మా నియోజకవర్గంలో స్కూల్స్ కాలేజెస్లో. అక్కడ సిబిఎస్ఈని ఇంట్రడ్యూస్ చేసినారు స్కూల్స్లలో. ఇంకోటి వాళ్ళు ఇంగ్లీష్ ఎలాగైతే క్వాలిటీగా మాట్లాడిస్తున్నారో వాళ్ళు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇప్పడం జరుగుతుంది. మీరు ఇందాకటి వరకు చూసిన డిస్కషన్లో ఒక లీడర్ ఎలా ఉండాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క థాట్స్ చెప్పారు. ఒక లీడర్కి సెక్యులర్ థాట్స్ ఉండాలి, ఒక లీడర్కి విజన్ ఉండాలి, ఒక లీడర్ జాబ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తేవాలి, మల్టీనేషనల్ కంపెనీస్ని తేవాలి. మళ్ళీ ఒక లీడర్ తేవాలి అంటే ఓటేస్తేనే కదా లీడర్ వచ్చేది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే నెగ్లిజెన్స్ పెరిగిపోయింది. ప్రజెంట్ సిచ్యువేషన్కి నెగ్లిజెన్స్. ఇప్పుడు ఓల్డ్ జనరేషన్స్, ప్రీవియస్ జనరేషన్స్ చూస్తే ఇంతకుముందు గ్రామాల్లో ప్రజలు వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అంటే వాళ్ళకు ఒక బాధ్యత ఉండేది. మన గ్రామానికి ఈయన నాయకుడు, లేకపోతే మన స్టేట్కి ఈయన నాయకుడు అవుతాడంటే మనం ఇవన్నీ ఇంతమంది అందరు గ్రూప్గా వెళ్ళి నాకు ఈ నాయకుడు మనకి వస్తే ఈ నాయకుడు మనకి డెవలప్మెంట్ చేస్తాడు, ఈ నాయకుడు గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు. సో ప్రతి మనిషికి ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక బాధ్యత ఉండేది, ఒక లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలని. సో గ్రూప్గా వెళ్ళామన్నా ఇండివిజువల్గా వెళ్ళామన్నా ప్రతి ఒక్కరు ఓటేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నెగ్లిజెన్స్ పెరిగిపోయి కొంతమంది వేస్తున్నారు, కొంతమంది వేయడం లేదు, కొంతమంది డబ్బు కాసుపడి వేస్తున్నారు. ఒక ఓటు వేస్తే నాకు ఇంత మనీ ఇస్తారు. కానీ ఆ ఓటు వాళ్ళు వేయడం వల్ల సర్లే వాళ్ళకు 2000 3000 వచ్చింది అనుకోండి, 4 ఏళ్ళు ఒక రాంగ్ లీడర్ సెలెక్ట్ అయితే 4 ఏళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. కొంతమంది ఎలా ఉంటారంటే ఒక రాంగ్ లీడర్ వచ్చినా కానీ 4 ఏళ్ళు వాళ్ళకి ఏం తోచినట్టు, వాళ్ళకి ఏం పట్టించుకున్నట్లు మీమ్స్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ చేయడం కానీ, ఫేస్బుక్లో చేయడం కానీ, పాపులరైజ్ చేయడం కానీ, చెడుగా మీమ్స్ చేయడం కానీ ఏదన్నా చేస్తుంటారు. కానీ వాళ్ళు అరే నేను ఓటు వేయలే కదరా, ఒక్క ఓటుకి వాడు సెలెక్ట్ అవుతాడా, సెలెక్ట్ అవ్వరా, నాయకుడు సెలెక్ట్ అవుతారా, సెలెక్ట్ అవ్వరా అని పక్కన పెట్టండి. ఇంతమంది ఇక్కడ
నాకు ఈ లీడర్ కావాలి, ఈ లీడర్కి ఈ క్వాలిటీస్ ఉండాలి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఓట్ని వినియోగించుకోవాలి. సో సముద్రం అవ్వాలంటే ఒక్కొక్క నీటి బిందువు కలిస్తేనే సముద్రం అవుతుంది. సో దట్ అన్ని ఓట్లు కలిస్తేనే ఒక లీడర్. ఇప్పుడు రాముడు లంకన్ దాటాడంటే చిన్న చిన్న స్టోన్స్ వేసుకొనే కదా. సో లంకన్ దాటి సీత దగ్గరికి వెళ్ళాడంటే, రాముడు లంకన్ దాటి సీతను తీసుకొచ్చాడంటే, హనుమంతుడు చిన్న చిన్న సైన్యం, వానర సైన్యం చిన్న చిన్న స్టోన్స్ వేసుకుంటేనే కదా రాముడు అంత దూరం ప్రయాణించింది. సో దట్స్ వై అసలు ఓటు చాలా వరకు ఎందుకు వేయట్లేదు అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలీదు. నా అభిప్రాయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఓట్ ఇంపార్టెన్స్ అనేది తెలిసినట్లయితే దిల్ కమ్ ఫార్వర్డ్ టు ఓట్. అండ్ వాళ్ళకి తెలుస్తుంది, ఓకే మాకు కావాల్సిన లీడర్ ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే మేము ఎడ్యుకేటెడ్ అవుతాము, మా కంట్రీ లేకపోతే మా ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది అనేది వాళ్ళకి ఒక విజన్ తెలుస్తుంది. డిజిటైజేషన్ గురించి ఇంకా ఎవరు చెప్తారు? డిజిటలైజేషన్ ఈజ్ పాజిటివ్ ఫర్ అస్. లైక్ ఇప్పుడు మనము ఏదైనా ప్రాక్టికల్గా చూడలేనప్పుడు లైక్ మనం వీడియోస్ చూసైనా దాన్ని అర్థం చేసుకోవడానికి వెరీ ఈజీగా ఉంటుంది. సో ఆ ఒపీనియన్లో డిజిటలైజేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇలా ఓరల్గా చెప్పడము లేదా విజువల్ చూపించడం ఏది బాగుంటుంది పిల్లలకి? ఐ థింక్ కాంబినేషన్ ఇస్ బెటర్. కాంబినేషన్, టీచర్ చెప్తూ ఇలాంటి ఒక విజువల్ చూపిస్తే బాగా అర్థమవుతుంది. ఓకే, ఈ ఉన్న సిచ్యువేషన్లో డిజిటలైజేషన్ అనేది లైక్ చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు మేమున్న ముందు జనరేషన్స్లో టీచర్స్ టీచ్ చేస్తే వీ షుడ్ ఇమాజిన్ అవర్ సెల్స్, అవి ఇలా ఉండేవి అలా ఉండేవి. ఇప్పుడు ఎలా అయితే వాళ్ళు టీచ్ చేసిన వెంటనే అక్కడ చూపిస్తే దే కెన్ సీ ఇట్ బై దెమ్ సెల్స్. సో దే షుడ్ నాట్ ఇమాజిన్ సమ్వేర్ ఎల్స్. అలా బాగుంటుంది, వెంటనే అర్థమవుతుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది. సో కొంతమందికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా అబ్బా ఈరోజు క్లాస్ ఇలా ఉంటుంది, సో మేము ఇలా చూడొచ్చు, లైక్ ఇలా టీచ్ చేస్తారు, మాకు ఈజీగా అర్థమవుతుంది, ఒకసారి రివైజ్ చేసుకుంటే చాలు, సో మేము బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, అట్లా ఉంటుంది. సో ఇది ఇవాల్టి క్యాంపస్ కనెక్ట్ జి పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి రాజకీయాల పట్ల, అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ పట్ల యువతకి ఉన్న అవగాహన గురించి ఇప్పటి వరకు మనం చూసాం. కులరహిత, డబ్బు రహిత రాజకీయాల్ని మేము చూడాలనుకుంటున్నాం అంటున్నారు యువత. చాలామందికి రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఏదో ఒక భయం మమ్మల్ని ఆపుతోంది అనే అంశం కూడా మనం ప్రధానంగా యువత నుంచి వింటున్నాం. ఇది ఇవాల్టి సాక్షి క్యాంపస్ కనెక్ట్. స్టే విత్ us.